గిద్దలూరు నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న అన్నా రాంబాబుని గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ అధినేత జగన్ మార్కాపురానికి షిఫ్ట్ చేశారు. అక్కడ పరాజయం పాలవటంతో తిరిగి ఆయన తన సొంత నియోజకవర్గంపైనే మనసు పారేసుకున్నారట. వైసీపీ అధ్యక్షుడు ఛాన్స్ ఇస్తే తిరిగి గిద్దలూరుకే వెళ్దామనుకుంటున్నారట. అయితే మళ్ళీ ఆయన్ను మేం తట్టుకోలేం బాబోయ్ అంటూ ఫ్యాన్ పార్టీ కేడర్ గోల చేస్తున్నారట. ఏ చిన్న మీటింగ్ పెట్టినా, పార్టీ సమావేశాలకు వెళ్లినా, సమయం సందర్భం కాకపోయినా అన్న రాంబాబుపై దుమ్మెత్తి పోస్తున్నారట. దీంతో ఆ పంచాయతీ వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందట. అసలు రాంబాబుకి ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? జస్ట్ వాచ్ దిస్ స్టోరీ. ప్రకాశం జిల్లా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు బలమైన సామాజిక వర్గం సపోర్ట్ లేకపోయినా 2019 ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ తర్వాత రాష్ట్రంలో రెండో అత్యధిక మెజార్టీని సాధించి తనదైన ముద్ర వేశారు. అయితే నోటి దురుసుతో కార్యకర్తలపై దుందుడుకుతనంతో తన ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చుకున్నారు. గత ఎన్నికలకు ముందు వరకు ఆయన గిద్దలూరు నియోజకవర్గంలో ప్రజారాజ్యం, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీల నుంచి రాజకీయాలు చేశారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో గిద్దలూరు నుంచి బంపర్ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే అతని నోటి దురుస్తనంతో గిద్దలూరు వైసీపీలో హీరో నుంచి జీరోగా మారిపోయారు. గత ఎన్నికలకు ముందు ఆయనపై నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో వైసీపీ అధిష్టానం ఆదేశాల మేరకు మార్కాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అసలు గత ఎన్నికలకు ముందు పొలిటికల్ స్క్రీన్ నుంచి దూరంగా వెళ్లిపోతున్నా అంటూ ప్రకటించిన ఆయన మనసు మార్చుకొని పోటీ చేసినా ఓటమి మాత్రం తప్పలేదు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేసి చేతులు కాల్చుకున్న వైసీపీ కొందరిని తిరిగి వారి సొంత నియోజకవర్గాలకు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుందన్న ప్రచారం జరుగుతుంది. అయితే గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ క్యాడర్ మాత్రం అన్నా రాంబాబు పేరెత్తితే చాలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారట. గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు ఏ మీటింగ్ పెట్టినా అన్నా రాంబాబు పంచాయతీనే నడుస్తోందట. రాంబాబు రీఎంట్రీపై క్యాడర్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సమావేశాలకు వచ్చే వైసీపీ నాయకులు నీళ్లు నములుతున్నారట. వైసీపీ కంచుకోట లాంటి గిద్దలూరు నియోజకవర్గాన్ని గత ఎన్నికల్లో టీడీపీ ఢీకొట్టింది. 2019 ఎన్నికల్లో 81,035 ఓట్ల భారీ ఆధిక్యతతో గెలుచుకున్న ఆ నియోజకవర్గాన్ని 2024 ఎన్నికల్లో 973 ఓట్ల స్వల్ప తేడాతో వైసీపీ చేజార్చుకుంది. వైసీపీకి బలమైన ఓట్ బ్యాంక్ ఉన్న ఈ నియోజకవర్గంలో వైసీపీ ఓటమి ఒంగోలు పార్లమెంట్ స్థానం చేజారడంలో కూడా ప్రభావితం చేసిందన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. 2009 ముందు వరకు కాంట్రాక్టర్ గా పనిచేసిన అన్నా రాంబాబు 2009లో అప్పటి ప్రజారాజ్యం పార్టీలో చేరి గిద్దలూరు నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్, టీడీపీలో పనిచేసి 2019 ఎన్నికల వేళ వైసీపీ కండువా కప్పుకున్నారు. 2019 ఎన్నికల్లో గిద్దలూరు నుండి పోటీ చేసి 81,000 పైచిలకు మెజార్టీ సాధించారు. దీంతో గిద్దలూరులో అన్నా రాంబాబుకి తిరుగులేదని అప్పట్లో ఫ్యాన్ పార్టీ నేతలు భావించారు. స్టేట్లోనే పులివెందుల తర్వాత ఆ స్థాయిలో భారీ మెజార్టీతో గెలవడం, వైసీపీ అధికారంలో ఉండడంతో అన్నా రాంబాబు ఒంటెత్తి పోకడలు పోతున్నారని గత వైసీపీ ప్రభుత్వంలో గిద్దలూరు క్యాడర్ తాడేపల్లికి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేశారు. గిద్దలూరులో తనకు వ్యతిరేకంగా వైసీపీలో మరో గ్రూప్ కూడా తయారవడంతో విసిగెత్తిపోయిన రాంబాబు 2024 ఎన్నికల్లో తాను పోటీ చేయనని ప్రకటనలు చేశారు. అయితే వైసీపీ అధిష్టానం మాత్రం ఆయన్ని గిద్దలూరు నుంచి మార్కాపురంకి బదిలీ చేసింది. గత ఎన్నికల్లో మార్కాపురం నుండి పోటీ చేసినా ఆయనకు ఓటమి తప్పలేదు. అప్పటి ఎన్నికల ప్రచార సమయంలోనూ గిద్దలూరులో రాంబాబు వ్యతిరేక వైసీపీ వర్గం మార్కాపురంలో కూడా ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో భారీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ప్రస్తుతం గిద్దలూరు వైసీపీ ఇన్ఛార్జిగా మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నాగార్జున రెడ్డి ఉన్నారు. నియోజకవర్గంలో నాగార్జున రెడ్డికి వైసీపీ క్యాడర్తో ఏ మీటింగ్ పెట్టినా గత వైసీపీ ప్రభుత్వంలో అన్నా రాంబాబు తమను వేధించారంటూ బాధితులు ఆందోళనకి దిగుతున్నారట. గతంలో ఆయనను విభేదించిన వారిని పార్టీ కార్యక్రమాలకు కూడా పిలవలేదని స్థానిక వైసీపీ నేతలు కూడా వాపోతున్నారట. తాము ఆయనతో విభేదించామే తప్ప తాము పక్కా వైసీపీ అంటూ చెప్పుకొస్తున్నారట. ఈ నేపథ్యంలో ఇటీవల గిద్దలూరులో వైసీపీ నాయకులు రీకాల్ చంద్రబాబు కార్యక్రమాన్ని పెడితే అన్నా రాంబాబు వ్యతిరేక వర్గం నానా రచ్చ చేశారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సొంత పార్టీ కార్యకర్తలను కూడా చూడకుండా కేసులు పెట్టి వేధించారని కొంతమంది, తమ బిల్లులు రాకుండా చేశారని మరికొంతమంది సమావేశంలో ఆందోళనకు దిగారు. మరోసారి ఇలా జరగకుండా చూస్తామని కార్యక్రమానికి హాజరైన వైసీపీ నేతలు సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా రాంబాబుపై వ్యతిరేకత మాత్రం తగ్గలేదట. గిద్దలూరు వైసీపీ కార్యకర్తలు పార్టీ మీటింగుల్లో మాకొద్దు అన్నా రాంబాబు అనే నినాదాలు చేస్తున్నారు. దీంతో తాము గిద్దలూరు నియోజకవర్గాన్ని వదిలిపెట్టి ఏడాదిన్నర దాటినా ఇంకా కొందరు పనిగట్టుకొని తన మీదే ఆరోపణలు చేస్తున్నారంటూ వీడియో రిలీజ్ చేసిన రాంబాబు వారిపై ఫైర్ అయ్యారు.
తాను ఎంత తగ్గాలని చూస్తున్నా రెచ్చగొడుతున్నారని, గత ఎన్నికల ముందు కూడా కొందరు పనిగట్టుకొని తనపై లేని వ్యతిరేకతను ఉన్నట్టుగా చూపించే ప్రయత్నాలు చేశారని గగ్గోలు పెడుతున్నారట ఈ మాజీ ఎమ్మెల్యే. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే వైసీపీ అధిష్టానం త్వరలోనే తనకు మార్కాపురం నుంచి గిద్దలూరు బాధ్యతలు అప్పగిస్తారని రాంబాబు భావిస్తున్న తరుణంలో ఆ నియోజకవర్గ క్యాడర్కు మాత్రం ససేమిరా అనడం పెద్ద తలనొప్పిగా మారింది. మరి గిద్దలూరు వైసీపీ పాలిటిక్స్ ఎలాంటి టర్న్ తీసుకుంటాయనేది చూడాలి. మరోవైపు మార్కాపురంలో సైతం వైసీపీ కార్యకర్తలు ఆయన్ని పట్టించుకోవడం లేదట. దాంతో అన్నా రాంబాబు పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందన్న ఆవేదన అటు ఆయనతో పాటు కుటుంబ సభ్యులకు స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు. కుమారుడి భవిష్యత్తు కోసమే రాజకీయం అంటూ అన్నా రాంబాబు మార్కాపురం నుంచి పోటీ చేసి తన ఇమేజ్ను డ్యామేజ్ చేసుకున్నారనే ప్రచారం మాత్రం జోరందుకుంది. తనకు ఆరోగ్యం బాగాలేదు, రాజకీయాల నుంచి తప్పుకోవాలి అనుకుంటున్నా అని చెప్పిన రాంబాబు వెంటనే మాట మార్చుకొని 2024 ఎన్నికల్లో పోటీ చేయడమే అతనికి మైనస్గా మారిందని గిద్దలూరు నియోజకవర్గాల్లో ప్రచారం జరుగుతుందట. కొత్తగా మార్కాపురం జిల్లా ఏర్పడుతున్న నేపథ్యంలో వైసీపీ అధిష్టానం అతన్ని కనికరిస్తుందో లేక ఆయన స్థానంలో బలమైన రెడ్డి సామాజిక వర్గం వైపు చూస్తుందో చూడాలి మరి.